స్టూడెంట్స్ కావాల్సిన ప్లే ఐటమ్స్, హై స్కూల్ కంప్యూటర్ ల్యాబ్, చక్కటి క్లాస్ రూమ్స్, ఆ తర్వాత డిజిటల్ టెక్నాలజీ తీసుకొస్తూ ఇక్కడ ఈ క్యాంపస్లో ఈరోజు షిఫ్టింగ్ జరుగుతుంది. అఫీషియల్ షిఫ్టింగ్ పర్మిషన్ తోటి పూర్తిగా అటెండ్ చేసేందుకు కావాల్సినటువంటి అఫీషియల్ షిఫ్టింగ్ జరిగి ఈరోజు పూర్తిగా ఫర్నిచర్తో క్యాంపస్ మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 26-27 అకాడమిక్ సంవత్సరాన్ని ఇయర్ని ఇక్కడ ఈ క్యాంపస్లో ద గవర్నమెంట్ స్కూల్స్ ఆధ్వర్యంలో జరిగేటువంటి నవీగా హై స్కూల్ క్లాసెస్ ఈ సంవత్సరం నుండి పూర్తి స్థాయిలో గ్లోబల్ మైండ్స్ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో మా సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అలాగే అకాడమిక్ ప్రోగ్రాంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ఇచ్చే ప్రాధాన్యత, టెక్నాలజీకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత అవన్నీ కూడా ఇక్కడ ఈ క్యాంపస్లో పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తాం. అలాగే ఈ విద్యా సంవత్సరం నుండి మా స్కూల్స్లో స్టూడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో అలాగే గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో 2 ప్రధానమైనటువంటి అంశాలకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము ఈ సంవత్సరం. ఒకటి, రాబోయేటటువంటి కాలానికి చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ అవసరం ఉంది. పిల్లలకు దాని మీద ఆసక్తిని కలిగించాలి అని ఏఐతో అనుసంధానం చేస్తూ కోడింగ్ అండ్ రోబోటిక్స్ క్లాసెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. ఇది ఏంటంటే పిల్లలకు ఒక ఆసక్తిని, అలాగే రేపటి కాంపిటీషన్కు తగ్గట్టుగా తయారవ్వడానికి వాళ్ళను ఆ కుతూహలాన్ని, దాని మీద ఇంట్రెస్ట్ని కలిగించడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం మొత్తం ప్రాక్టికల్స్, అకాడమిక్ ప్రోగ్రామ్ అంతా కూడా ఒక సర్టిఫైడ్ కంపెనీ ఆధ్వర్యంలో కాంపిటీషన్ తీసుకొని అమలు చేస్తున్నాం. ఇంకొకటి అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కానీ సొసైటీ అందరం ఎదుర్కొంటున్నటువంటిది పిల్లల్లో కొంచెం ఇండిసిప్లిన్, వాల్యూ లేకపోవడం, అంటే పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఇండిసిప్లిన్గా ఉండడం, మోరల్స్ తెలియకపోవడం, చెడు ఏంటి, మంచి ఏంటి, చెడుకు సంబంధించినటువంటి ఫలితాలు ఎలా వస్తాయి అనేటువంటి విషయం మీద కొంత అవగాహన లేకపోవడం జరుగుతుంది. వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయి, అది వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పిస్తే పిల్లవాడు మంచి వాల్యూస్తో కనుక ఎదిగితే రేపు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా విలువలు లేకపోతే కష్టం. కాబట్టి ఆ విలువలకు ఇచ్చేటటువంటి అది చిన్నతనం నుంచి ఇస్తే కనుక అతను మంచి లోతుగా మాట్లాడాలని ఉద్దేశంతో ఈ 2 ప్రోగ్రామ్స్ని ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యాపక బృందం, మా ప్రిన్సిపల్స్, మా డీన్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ చాలా చక్కగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా మా ఆలోచనల్ని మేము చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా వారి సహకారంతో మేము వచ్చే సంవత్సరం మరింత చక్కగా మా విద్యార్థులకు మేము అనుకున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ను అందిస్తాము. థ్యాంక్ యూ. దాన్ని మరింత పిల్లలకు మరింత సౌకర్యాలు పెంచడం కోసం, అలాగే మంచి ప్లే గ్రౌండ్ కూడా పక్కనే అటాచ్డ్ ప్లే గ్రౌండ్ ఉంది. పిల్లలకి మరింతగా వెంటిలేషన్ సౌకర్యం, ఇంకా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం అని చెప్పి ఈ క్యాంపస్కి ఈ రోజు షిఫ్ట్ కావడం జరిగింది విత్ ఆల్ పర్మిషన్స్. మేము అక్కడికి ఇక్కడికి వచ్చిన కూడా పేరెంట్స్ సహకారం బాగోలేనిది. అందరి పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి వారి అడ్మిషన్స్ రెన్యువల్ చేసుకోవడం, కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం కూడా చాలా బాగా ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి మరింతగా మేము మా చైర్మన్ సార్ చెప్పినట్టుగా కొత్త ప్రోగ్రామ్స్తో మరింతగా మంచి అత్యున్నత విద్యను అందించడానికి మా వంతు కృషి చేస్తాం.